హాయ్ అండి. ఫర్ ఏ లాంగ్ టైం నేను మీ ముందుకు వచ్చాను. ఇన్ని రోజులు కొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటారా అని చెప్పాలా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ హ్యాకర్స్ అని చెప్పాలా, వాళ్ళు నా సోషల్ మీడియాని గాడ్జెట్స్ని హ్యాక్ చేయటం వల్ల దీనివల్లనండి నా పాస్వర్డ్స్ అన్నీ ఇదైపోయి నా యాప్స్ కూడా పోయి నేను మీకు దూరం అయ్యానండి. సో టుడే ఆన్వర్డ్స్ మై వీడియోస్ విల్ బి కంటిన్యూడ్, ఎస్పెషల్లీ సమ్ స్పెషల్ టాపిక్స్ మీద నేను మీకు వీడియోస్ అందిస్తానండి. అది వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ అండి, ఇంకా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా, సమ్ పొలిటికల్ టాపిక్స్ అండ్ మొబైల్ అంటే హ్యాకింగ్ అనేది ఎలా జరుగుతుంది, మీరు దాని నుండి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది, సోషల్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయము అని ఏదైతే ఉంటుందో, అంటే అన్నీ కాదండి, ఉమెన్ పిల్లలు ఇలాంటి టాపిక్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తానండి. డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో ఇలాంటి టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను నేను ఫర్దరు. అండ్ హెల్త్ రిలేటెడ్ కూడానండి, హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కూడా నా నాలెడ్జ్ మేర నేను మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఓకే, నౌ కమ్ టు ద పాయింట్ అండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్యాయము? ఈ మధ్య వింటున్నామండి, మాకు అన్యాయం జరిగిందో అని. ఏంటండి అసలు అన్యాయము అంటే ప్రాపర్ మీనింగ్ ఏంటి? ఇన్ యువర్ వేలో అన్యాయము అంటే ఏమిటి? అంటే మీకు జరిగితే అన్యాయం అవుతుంది, అదే మీరు ఇంకొకళ్ళకి చేస్తే దాన్ని ఏమంటారండి? న్యాయం అంటారా? సో కొంచెం నా వీడియోస్ హార్ష్గానే మాట్లాడతానండి. నేనేంటి అంటే, కొంతమందికి సొసైటీలో ఏదో పుట్టాము, చనిపోయాము, అయిపోయింది జీవితము అనేలాగా కాకుండానండి, ఒక యానిమల్ లాగా కాకుండా మన వల్ల ఎంతమందికి ఉపయోగం జరిగింది, ఎవరికైనా యూజ్ అయిందా అనే రిలేటెడ్గానే నేను వీడియోస్ ప్రజెంట్ చేస్తానండి. సో కర్మఫలము అనేది ఒకటి ఉంటుంది కదా అండి. ఆ కర్మఫలము అనేది మీరు ఒకప్పుడు ఎవరికైతే అన్యాయం చేశారో, బట్ అది ఇన్స్టెంట్గా మనకి ఏదో ఉంటాయి కదా, ఇన్స్టెంట్ నూడిల్స్ అని, ఇన్స్టెంట్ దోశ మిక్స్ అని, వడా మిక్స్ అని, ఆ టైప్లోనండి మీరు అప్పటికప్పుడు ఆ కర్మఫలము అనుభవించకపోవచ్చు, కానీ అది టైం వచ్చినప్పుడు మీరు తప్పకుండా అనుభవించి తీరాల్సిందేనండి. సో మీరు మీ ఇంట్లో అందరికీ కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనుషుల జీవితం మీరు నాశనం చేసి, వాళ్ళని హామ్ చేసి, వాళ్ళని వాళ్ళని చేసి, ఇది అన్యాయం కాదానండి? ఎవరో వచ్చి మీ ఇల్లు కూలగొడితేనో అది కూడా అన్యాయంగా ఎవరు కూలగొట్టరండి. మీరు ఆక్యుపై చేశారు అని గవర్నమెంట్ ల్యాండ్ లేదా FTL ల్యాండ్లో కట్టారు అన, లేదా ఏ బఫర్ జోన్లో కట్టారు అన, ఈరోజు ఎవరో వచ్చి మీ ఇల్లు కూలగొడితే అది మీకు అన్యాయము అని అనిపిస్తుంది. కానీ అధికారం మీ చేతిలో పెట్టుకొని, లేదా ఎవరో అపురూపంగా ఒక తండ్రి పెంచుకున్న కూతుర్ని మీ ఇంటి కోడలుగా తెచ్చుకొని వాళ్ళని చెయ్యని తప్పుకి వాళ్ళని పెట్టాల్సిన బాధలన్నీ పెట్టి వాళ్ళ జీవితం దేనికి కాకుండా చేసినప్పుడండి, దాన్ని ఏమంటారండి? న్యాయం అంటారా? దాన్ని న్యాయం అంటారా చెప్పండి. మీరు ఒక మనుషుల జీవితాలను మీరు కూలగొట్టారు, అదేంటి? అదా అన్యాయము? బఫర్ జోన్లోనో FTL జోన్లోనో ఉన్న మీ ఇళ్ళలు, మీ బిల్డింగ్స్, మీ కాంప్లెక్స్లు ఇవి కూలగొడితే ఇదా అన్యాయము? నిజంగా ఇక్కడ అన్యాయం అని దేన్ని అంటారండి? లేదా మీ ఇష్టం వచ్చినట్టు హ్యాకింగ్ చేయొచ్చు, పక్కనోడి మొబైల్స్, గాడ్జెట్స్, నెట్ ఇష్టం వచ్చినట్టు హ్యాక్ చేసి ఇష్టం వచ్చిన వేషాలు వేశారు, అధికారం మా చేతిలో ఉంది కదా అనేసి చేశారండి. అందరూ చేశారు, ఎవరు ఏం తక్కువ కాదు ఇందులో. సో చేయాల్సిన వాళ్ళు చేశారండి, చేతగానోడు బాధితుడైపోయాడు దానికి. ఈరోజు బాధ మీ దగ్గరికి వచ్చేసరికి కత్తి మీ గొంతు మీద ఉండి మిమ్మల్ని గుచ్చుతుంటే అన్యాయము, నొప్పి, బాధ ఇలాంటి వర్డ్స్కి మీనింగ్ మీరు చెప్తున్నారా? అది కరెక్ట్ కాదు. అన్యాయము అంటే ఏంటంటే, మీరు ఎవరికి అన్యాయం చేయకుండానండి, భగవంతుడు మీకు అన్యాయం చేయడు, ఎవరు కూడా మిమ్మల్ని టచ్ చేయరు. మీరు ఈ జన్మలోనో పాత జన్మల్లోనో ఎవరికన్నా అన్యాయం చేస్తేనే మీకు అన్యాయం జరుగుతుంది అన్నమాట. సో దయచేసి అండి, నన్ను అన్యాయం చేశారు, నాకు అన్యాయం జరిగింది అనే
పెద్ద పెద్ద వర్డ్స్ మాత్రం పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.